స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక ఊళ్ళో ఓ కాకెమ్మ ఉంది. ఆ కాకెమ్మ దాని పిల్లని స్కూల్లో తిప్పేసి రోజులాగా ఇంట్లో పనిచేసుకుంటోంది. ఇంట్లో పనిచేసుకుంటున్న కాకెమ్మకి దూరంగా ఏవో శబ్దాలు వినిపించాయి. ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, ఏంటి అనుకుంది. గణేష్ మహారాజ్కి జై. ఓహో, నేను మర్చిపోయాను, ఇవాళే కదా గణపతి నిమజ్జనాలు. సరే సరే, ఎలాగో అలా వెళ్ళి ఒక్క లడ్డు తెచ్చుకుని వద్దాం అనుకుంది. కానీ మనుషులు మనని తోలేస్తారే, కొట్టేస్తారే, ఎలా? ఏదేమన్నా సరే లడ్డు అంటే వదిలేదే లేదు. గణపతి లడ్డు నాకెందుకొద్దు అని ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి కష్టపడి ఒక్క లడ్డు మాత్రం తెచ్చుకోగలిగింది. లడ్డు నోటితో పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటుంటే దూరం నుంచి జిత్తులు మారి నక్క చూసి అరే, ఈ కాకి నోట్లో లడ్డూలా ఉంది. నేను ఎలాగో నిమజ్జనాల దాకా వెళ్ళి ఆ లడ్డూని తెచ్చుకోలేను. అదే ఈ కాకి నోట్లో లడ్డు నేను తీసేసుకుంటే ఎస్, ఇదే కరెక్ట్ ఐడియా అని ఆలోచించింది నక్క. అట్నుంచి వస్తున్న కాకెమ్మని చూసి, ఏం కాకెమ్మ, బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి అంది. కాకమ్మ బాగున్నా అని చెప్దామని బా అని నోరు తెరిచేసరికి దాని నోట్లో ఉన్న లడ్డు కాస్త కింద పడిపోయింది. ఇదే అతని కోసం ఎదురు చూస్తున్న గుంట నాకేం చేసింది, ఆ లడ్డు దగ్గరికి చటుక్కుమని వెళ్ళి లటుక్కున లాక్కుని గుటుక్కుని నోట్లో వేసేసుకుంది. అయ్యో నా లడ్డు అంటుంది కాకెమ్మ. అదా, నీకు అక్కర్లేక కింద పడేసావనుకుని నేనే తినేశాను. అయినా నీకెంతసేపు కావాలంటే మళ్ళీ తెచ్చుకో అంది నక్క. సరేలే, మళ్ళీ ఇంతమంది మనుషుల్లోకి వెళ్ళి లడ్డు ఏం తెచ్చుకుంటాను, ఊరుకుంటాలే అని ఇంట్లోనే ఉండిపోయింది కాకెమ్మ. సాయంత్రం అయ్యే వేళకి కాకెమ్మ పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. అమ్మ, ఇవాళ గణపతి నిమజ్జనాలు కదా, అందుకని మా స్కూల్లో లడ్డు ఇచ్చారు, నీకోసం తెచ్చానమ్మా. నువ్వు హాఫ్ నేను హాఫ్ తిందామా? ఎందుకమ్మా అంత డల్గా ఉన్నావు అన్నాడు కాకెమ్మ కొడుకు. అదా నాన్న, నేను కూడా నీలాగే నిమజ్జనాల నుంచి ఒక లడ్డు తెచ్చాను నీకు పెడదామని, కానీ అనుకోకుండా లడ్డు కింద పడిపోయింది, అందుకే డల్గా ఉన్నాను అంది కాకెమ్మ. అదేంటమ్మా, నీ నోట్లో అది ఎప్పుడు కింద పడదే, చాలా జాగ్రత్తగా పట్టుకుంటావు కదా, ఎలా పడిపోయింది అంది పిల్ల. అదా, అనుకోకుండా నక్క బావ కనిపించాడు, మాట్లాడుతూ నోరు తెరిచేసరికి కింద పడిపోయింది అంది తల్లి. ఈ నక్క బావ అంత మంచివాడు ఏం కాదు, కావాలనే మా అమ్మను మాట్లాడించి ఉంటాడు. సరేలే, వీడి సంగతి తర్వాత చూసుకుందాం. సరేలే అమ్మా, ఒక సగం లడ్డు నువ్వు తీసుకో, ఒక సగం లడ్డు నేను తీసుకుంటాను అంది కాకి పిల్ల. సంతోషంగా సగం లడ్డు తల్లి తీసుకుంది. ఈ మిగిలిన సగం తీసుకుని నోట్లో పట్టుకుని కావాలని నక్కెదురుకుండా తిరగడం మొదలెట్టింది కాకి పిల్ల. దూరం నుంచి చూసిన నక్క, అర్రే ఇంకో లడ్డు, కాకి తల్లినే మోసం చేశాను, కాకి పిల్లని మోసం చేయడం ఎంతసేపు, ఇట్టే మోసం చేసేస్తాను అనుకుని, ఏమే కాకి పిల్ల, ఈ మధ్య కనిపించడం లేదు అంది. నోరు తెరవకుండానే సమాధానం చెప్పింది కాకిపిల్ల. అమ్మ, దీని తెలివి, నోరు తెరవకుండానే ఆన్సర్ చెప్తోంది. సరే, దీన్ని ఎలాగో అలా మాట్లాడిద్దామని, నువ్వు పాటలు నేర్చుకుంటున్నావు అని చెప్పింది మీ అమ్మ. ఏది, ఒక పాట పాడు వింటాను అంది. అని కాకిపిల్ల ఏం చేసింది, దాని నోట్లో ఉన్న లడ్డుని దాని 2 కాళ్ళకి మధ్యలో పట్టుకుని అప్పుడు పాడడం మొదలెట్టింది. కాగుణింతంలో కాకి కా నా పేరేమో కాకి కాగుణింతంలో కాకి కే నా పేరేమో కాకి కోకిల కాదు, కుక్కని కాదు, కోతిని కాదు, కొంగని కాదు, కాకిని నేను కాగుణింతంలో కాకి కే నా పేరేమో కాకి. ఓహో, పాట చాలా బాగుంది, కానీ నువ్వు డాన్స్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది, నాకు చూడాలనుందే అంది నక్క. నోటితో మళ్ళీ లడ్డూని పట్టుకుని డాన్స్ చేయడం మొదలెట్టింది కాకి పిల్ల. అంది. అబ్బా, ఇది మాత్రం లడ్డూని వదలటం లేదనుకుని, సరేనే అక్కడెక్కడో చేస్తే నాకు కనిపించట్లేదు, నువ్వు చెట్టు మీద ఉన్నావు కదా, కాస్త ఇలా దగ్గరగా వచ్చి చేయదే అని దగ్గరికి వస్తుంది. ఎలాగో అలా లాగేసుకుందాం లడ్డూని అనుకుంది. కాకి పిల్ల తెలివైంది కదా,
లడ్డూని చెట్టు మీదే పెట్టేసి కిందకొచ్చి నక్క చుట్టూ తిరుగుతూ కాగుడింతలో కాకి కా నా పేరేమో కాకి కాకి కావ్ 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 అంటూ డాన్స్ చేసింది. ఇంక దీని నోట్లోంచి ఏం చేసినా నేను ఈ లడ్డూని తీసుకోలేనులే, నాకు ఇవాళ బాగున్నట్టు లేదు అనుకుంటూ నక్క కాస్త తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. తన తెలివితేటలు చూసి చాలా సంతోషించింది కాకి వాళ్ళ అమ్మ. గణపతి లడ్డు నాకెందుకొద్దు అంటూ హ్యాపీగా తినేసింది మన కాకి పిల్ల. స్టోరీ కంచికి చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.